వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా వంశీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వివిధ రకాలైనటువంటి కేసులని అందులో భాగంగానే హైకోర్టుని ఆశ్రయించినటువంటి వంశీకి ఒక రకంగా చెప్పాలంటే నిరాశ ఎదురైంది. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో భూ ఆక్రమణలో అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ ని హైకోర్టులో దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి కేసుల్లో వంశీ ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభ్యంతరం ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. అందులో భాగంగానే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన జరిగినటువంటి విచారణలో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. భూ ఆక్రమణ రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ని వంశీ దాఖలు చేశారు. అయితే ఇందుకు సంబంధించి ముందు కూడా బెదిరింపులకు సంబంధించినటువంటి కేసు, దౌర్జన్యాలకు సంబంధించినటువంటి కేసు, వివిధ రకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది. అదేవిధంగా కోర్టులో కూడా పిటిషన్లు కూడా దాఖలైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సమాచారం అందించారు. దీంతో న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పోలీసులకి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్.